హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, అండ్ అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, టెలిగ్రామ్ ఛానల్ ఏదైతుందో సో మన ఛానల్ నేమ్తోనే ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. దయచేసి లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీరు సర్చ్ చేసి జాయిన్ అయినా సరే సో చూసుకొని జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్కి మనకన్నా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, బట్ మీరు ఇక్కడ పోస్ట్లో ఉన్న వ్యూస్ చూడండి అండ్ కంటెంట్ చూడండి, ఓకేనా. సో ఎటువంటి అకౌంట్ హ్యాండ్లింగ్ కానీ అటువంటివి ఏమీ స్కీమ్స్ రన్ చేయట్లేదు. సో ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ ఏవి ఉన్నాయి అవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో టెలిగ్రామ్ రీసెంట్గా ఏదో బగ్ వచ్చింది టెలిగ్రామ్లో, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అందరు కూడా రిమూవ్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మన ఛానలే కాదు, అన్ని ఛానల్స్లో కూడా అలాగే జరుగుతుంది. ట్విట్టర్లో కూడా చూశాను నేను దీని గురించి. అండ్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో 100 మెంబర్స్ దాకా ఆటోమేటిక్గా రిమూవ్ అయ్యారు. ఎవరైనా కనుక రిమూవ్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ మీరు రీజాయిన్ అవ్వచ్చు సేమ్ లింక్ యూజ్ చేసి, ఓకే. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఇక్కడ మీరు చూసిన టాప్లో ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు రీజాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను, దాంతోపాటు నా వ్యూ షేర్ చేస్తాను, మీరు మీ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ మార్నింగ్ కూడా నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను, దాంతోపాటు మన ఆల్గో లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. మార్కెట్ ఈ పర్టికులర్ హైస్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు అని చెప్పి 24,275 to 24,300 వరకు మార్కెట్ ఆల్మోస్ట్ మీరు ఇవాళ చూసారనుకోండి. సో ఇవాళ హై వచ్చేసి నిఫ్టీది 24,300 హై, ఓకే. సో మార్కెట్ ఎగ్జాక్ట్ సపోర్ట్ అనేది తీసుకుంది ఈ పర్టికులర్ ఏరియా దగ్గర. సో ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో ఎవ్రీడే 9:15 to 3:30 దీని ఇంపాక్ట్ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ పర్టికులర్లీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ నుంచే మార్కెట్లో సపోర్ట్ అనేది తీసుకోవచ్చు, రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు, లేకుంటే ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్ ఈ పర్టికులర్ పాయింట్స్లో నుంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ పాయింట్లో బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనకు కనుక ఎంట్రీస్ దొరికినాయి అనుకోండి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీడే ఈ లెవెల్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో నేను డైలీ టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి నిఫ్టీది. సో నిఫ్టీ ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం పాజిటివ్గా ఓపెన్ అయింది. ఫస్ట్ ఓపెన్ అవ్వడమే ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా, మేజర్ రెసిస్టెన్స్ ఏరియా. ప్రీవియస్లీ 24,300 to 24,450 లెవెల్, ఈ జోన్ రెడ్ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ అవ్వడం రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అయింది కదా, ఫస్ట్ టిక్లోనే మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ దాని తర్వాత మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ కొంచెం మనకి ప్రైస్ యాక్షన్ ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేస్తుంటే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చేది, బట్ ఈ లోస్ బ్రేక్ అవ్వలేదు. మార్కెట్ దాని తర్వాత ఆల్గో సపోర్ట్ని తీసుకొని అండ్ అగైన్ మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్లో కూడా రీటెస్ట్ చేసి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ 9:15 క్యాండిల్ అవుతుందో దాని దగ్గరికి ప్రైస్ వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 150 పాయింట్స్ అయితే ఈజీగా మార్కెట్ వచ్చింది. సో మీరు ఇక్కడ నుంచి ట్రేడ్ క్యాప్చర్ చేస్తుంటే బేస్డ్ ఆన్ అవర్ లెవెల్స్ ఎవరైనా క్యాప్చర్ చేస్తే కింద కమెంట్ చేసి చెప్పండి, ఓకే. సో ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 5 years టైం ఫ్రేమ్ తీసేస్తాను, దాని తర్వాత మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్కి వద్దాం, ఓకే. ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ ఏరియా ప్రీవియస్లీ మార్కెట్ ఈ ఏరియాని మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్లీ నేను ఇవన్నీ బాక్స్ మొత్తం డ్రా చేశాను కదా, రెడ్ కలర్ బాక్స్ ఉంది. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసారనుకోండి మార్కెట్ చాలాసార్లు ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్లో అప్ సైడ్లో బౌన్స్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఏరియా నుంచి సో ఎగ్జాక్ట్లీ ఆ ఏరియా ఇప్పుడు మార్కెట్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు, ఓకే. సో రేపు మార్కెట్ కనుక ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా మధ్యలో ఓపెన్ అయినా సరే మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఏదైతే ఇవాళ హై 24,300, ఓకే, అది ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏరియా. ఇప్పుడు మార్కెట్లో ఆల్మోస్ట్ ఇవాళ హై కూడా ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ 24,300 ఆర్ 24,400 మధ్యలో కనుక ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ అగైన్ వచ్చి 24,300 లెవెల్ దగ్గరికి వచ్చి హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ అక్కడ నుంచి బ్రేక్ డౌన్ కాకుండా మార్కెట్ ఆ పర్టికులర్ ఏరియాని కనుక అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అగైన్ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిపోతుంది, ఎందుకంటే ప్రైస్ ఆ లెవెల్స్
పైన ఓపెన్ అయింది కాబట్టి సో అప్పుడు మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. అప్ టు మళ్ళీ మార్కెట్ 24,450, 400 అండ్ 24,500 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. 24,300 పైన మార్కెట్ హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో ఏదైతే అప్ సైడ్లో ఉందో అదొక రెసిస్టెన్స్ ఏరియా. సో ఈ రెసిస్టెన్స్ ఏరియాస్ ఆల్వేస్ అనేది గ్యాప్ అప్స్లోనే మార్కెట్లో బ్రేక్అవుట్ అవుతాయి. సో గ్యాప్ అప్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, హోల్డ్ చేస్తుందా లేదైనా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ హోల్డ్ చేయకుండా మార్కెట్ వచ్చేసి అగైన్ ఇవాళ మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవుదాం. ఓకే, అంటిల్ అన్లెస్ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇవాళ హైస్ అండ్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ రెండు లెవెల్స్ పైన కనుక ప్రైస్ ఉందనుకోండి, మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్లో 24,450 to 24,500 లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది అప్పర్ సైడ్కి. ఓకే, అండ్ మార్కెట్ ఒకవేళ ఇవాళ మార్కెట్ ఒక క్లోజింగ్ ప్రైస్ కన్నా కిందికి ప్రైస్ ఓపెన్ అయ్యి దాని కిందికి వచ్చేసింది అంటే మార్కెట్ ఓపెన్ అవ్వడం అప్పర్ సైడ్లో ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకుండా కిందికి వచ్చే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. ఫస్ట్ 24,200 దాని తర్వాత 24,100 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివ్. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడమే పాజిటివ్గా ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేద్దాం. ఈ పర్టికులర్ ఏరియాని హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే దీని కిందికి వచ్చింది అనుకోండి, ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దాన్ని మార్క్ చేసుకొని పెట్టుకోండి. సింపుల్, ఇక్కడ మీరు హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి చిన్నది, ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర అండ్ హైస్ దగ్గర మార్క్ చేసుకోండి. ప్రైస్ ది లెవెల్స్ పైన ఉన్నది పాజిటివ్ ఉండండి, ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకోండి, ఆల్గో లెవెల్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఆల్గో లెవెల్స్ కూడా ఉన్న వాళ్ళు యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకుంటే లెవెల్స్ డ్రా చేసుకోండి. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసారనుకోండి, మార్కెట్ హయ్యర్ హైసే ఉంది. మార్కెట్ ఇక్కడ 24,200 అండ్ 24,260 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా ఒకవేళ ప్రైస్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో ఈ పర్టికులర్ ఏరియా కిందికి వచ్చింది అనుకోండి, దెన్ ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో అండ్ ప్రీవియస్ డే లోస్ ఉన్నాయో అది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 24,000 వరకు మార్కెట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 24,000 కింద. సో 24,000 అండ్ 24,200 మార్కెట్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తున్నందుకు పాజిటివ్గా ఉండొచ్చు. నా వ్యూ వచ్చేసి రేపు మార్కెట్ కనుక స్లైట్లీ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీస్ లెక్క చూస్తాను. లేకుంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో వచ్చి 24,200 కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, డౌన్ సైడ్కి వ్యూ అనేది చూస్తాను. ఓకేనా, సింపుల్ అండ్ క్లియర్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి 56,950లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు ఆల్గో లెవెల్స్ చూసారనుకోండి, మార్కెట్ ప్రీవియస్ డే ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉండేనో ఆ ఏరియా దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ లెవెల్స్ దగ్గర సో ఇక్కడ కూడా నేను షేర్ చేశాను, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇప్పుడు ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళాలి అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, కొంచెం మార్కెట్ ఇంకా అప్ సైడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా స్లైట్లీ అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ హోల్డ్ చేస్తే ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 57,500 to 57,764 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ బేరిష్ అవ్వాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 56,500 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. సో స్లైట్లీ మార్కెట్ ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి నాకు బ్యాంక్ నిఫ్టీలో. 57,800 to 57,700 వరకు కూడా మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకుంటే మార్కెట్లో స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేసినా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ స్ట్రెంత్ అనేది లూజ్ చేస్తున్నట్టు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి ఇవాళ మార్కెట్ ఎలాగైతే ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి అండ్ అప్ సైడ్కి వెళ్ళిందో, సో అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఈ పర్టికులర్ ఏరియాని హోల్డ్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి, స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అప్ సైడ్కి. ఓకే, అప్పుడు స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ 57,200 పైన ఉందనుకోండి, మార్కెట్ 57,800 ఆర్ 58,000 వరకు కూడా టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ కోసం ఇక్కడ సెన్సెక్స్ కూడా పెడతాను. అండ్ సెన్సెక్స్కి వచ్చేసి సేమ్ నిఫ్టీ లాగానే సెన్సెక్స్ ఇక్కడ మీరు చూసారనుకోండి, సెన్సెక్స్ కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్ చూస్తే
ఈ పర్టికులర్ ఏరియా మీరు ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది అండ్ స్లైట్లీ కొంచెం అప్పర్ సైడ్లో కూడా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ ఈ 3 క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఈ 2 క్యాండిల్స్ అండ్ ఏదైతే ఇవాళ క్యాండిల్, ఓకే, ఈ ఏరియాని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. ప్రీవియస్లీ ఈ 2 క్యాండిల్స్ ఒక లోస్ అండ్ మనకి ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో ఈ ఏరియాలో ఉంది, ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ 78,500 లెవెల్ అండ్ 78,450 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ సెన్సెక్స్లో. ఓకే, సో ప్రైస్ ఓపెన్ అవ్వడం దీని అప్ సైడ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియా కాస్త సపోర్ట్ అవుతుంది, దానిపైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గానే ఉండొచ్చు. అండ్ మార్కెట్ అప్పర్ సైడ్కి 78,800 అండ్ 79,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం సీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ని. అండ్ డౌన్ సైడ్కి బేరిష్లో ప్లాన్ చేయాలంటే సింపుల్ 78,000 లెవెల్ ఏదైతే ఉందో సైకలాజికల్ లెవెల్, ప్రైస్ దీని కిందికి రాకూడదు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే, ఒకవేళ ప్రైస్ దీని కిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు సెన్సెక్స్లో. ఓకే, పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సింపుల్ అండ్ క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ది మనం సెలెక్ట్ చేసాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయినప్పుడు అంత రిలవెంట్గా ఉండదు, స్టిల్ అయినా చూసుకుందాం ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి 24,300 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి కనిపిస్తుంది సపోర్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి. అండ్ దాని తర్వాత మనం చూసామనుకోండి 24,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది అండ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 2 రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 24,200 లెవెల్ అండ్ 24,100, 24,000 లెవెల్. అండ్ 24,000 లెవెల్ దగ్గర మంచిగా ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కంపేర్ టు కాల్ సైడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎప్పుడైతే మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయో సో విక్స్ అనేది డ్రాప్ అవుతుంది. ఇవాళ కూడా మీరు చూసారనుకోండి, మార్కెట్ నిన్న విక్స్ అనేది పెరిగింది 20%, ఇవాళ విక్స్ అనేది డ్రాప్ అయింది 20%. నిన్న విక్స్ మార్కెట్లో పెరగడం ఎందుకంటే మార్కెట్స్ ప్యానిక్లో ఉన్నప్పుడు విక్స్ పెరిగింది. మార్కెట్స్ ఎప్పుడైతే అప్ సైడ్లోకి వెళ్తాయో కూల్ ఆఫ్ అయినాయి అండ్ ఏవైతే ఆప్షన్ ప్రీమియమ్స్ ఉంటాయో ఆ ప్రీమియమ్స్ కూడా కరెక్ట్ అయిపోయినాయి. ఓకే, సో నిన్న వీడియోలో ఐ థింక్ నేను చిన్న షార్ట్ వీడియోలో టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎప్పుడైతే మార్కెట్స్ అనేది విక్స్ ఎక్కువగా ఉంటుందో ఆప్షన్ సెల్లర్స్ కూడా యాక్టివ్లో ఉంటారు అండ్ ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే యాక్టివ్నెస్ ఉండి మార్కెట్లో ఏదైతే ఎక్కువగా ప్రీమియమ్స్ ఉంటాయో దాన్ని సెల్ చేసుకొని కూర్చుంటారు. ఎప్పుడైతే మార్కెట్ పాజిటివ్గా వెళ్తుందో ఆ ప్రీమియమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డికే అయిపోతుంది అండ్ వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇవాళ మీరు చూసినట్టయితే వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే, ఈవెన్ మార్కెట్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ వాళ్ళ రేంజ్లో ఉండే అండ్ ఫేవరబుల్గా ఉండే అండ్ ప్రాఫిటబుల్గా ఉండే. ఓకే, ఇక్కడ మీకు చూసినట్టయితే విక్స్ వచ్చేసి 20% డ్రాప్ అయింది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఫాలో అయింది అనుకోండి, విక్స్ అనేది పెరుగుతుంది అండ్ ప్రీమియమ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ అప్ సైడ్ బులిష్లో ఉన్నప్పుడు విక్స్ అనేది డ్రాప్ అవుతుంది, అప్పుడు ప్రీమియమ్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఓకే, సింపుల్. సో ఇండియా విక్స్ ఇవాళ డ్రాప్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 54 పాయింట్స్ చూపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ హ్యాంగ్ పాజిటివ్ అండ్ ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ కనిపిస్తుంది అండ్ యూఎస్ మార్కెట్ స్లైట్లీ నెగిటివ్ ఉంది, నెగిటివ్ టు పాజిటివ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి క్రిప్టోకి వచ్చేసాం. సో క్రిప్టో నిన్న లైవ్ మార్కెట్లో క్రిప్టోలో కూడా నేను అనాలిసిస్ చెప్పాను మీకు. సో ఎగ్జాక్ట్లీ వర్క్ అయింది క్రిప్టోలో. మీరు చూసినట్టయితే ఇక్కడ క్రిప్టో వచ్చేసి ఇప్పుడు హై ఎంత చేసింది క్రిప్టో మీరు చూడండి. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెడతాను. సో 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం క్రిప్టోలో. సో ఇక్కడ చూసారనుకోండి క్రిప్టోలో హై వచ్చేసి 71,275. నిన్న నేను మనం వీడియో చేసే టైంకి ప్రైస్ వచ్చేసి 68,300 to 400 ఉండే అండ్ అక్కడ నుంచి నేను పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేశాను అప్ సైడ్కి. మీకు క్లియర్లీ చెప్పాను మార్కెట్ 70,000 అండ్ 71,000 వైపు అండ్ దానికి సో ఆన్ పైకి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. మార్కెట్ ఇక్కడ చూసారనుకోండి 69,000, 70,000, 71 ఆల్మోస్ట్ 2,800 పాయింట్స్ ఇక్కడ ఇచ్చింది మీకు ఆల్రెడీ. సో ఎవరైనా ట్రేడ్ క్యాప్చర్ చేస్తుంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి. ఎవరైతే మా ప్రీమియం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేశారు అండ్ నేను షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా క్రిప్టో ప్రీమియం ఛానల్లో పెట్టాను అండ్ టార్గెట్స్ కూడా పెట్టాను. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 71,000 వరకు అయితే అచీవ్ చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టార్గెట్స్ అనేది మళ్ళీ ఈ లెవెల్స్లో హోల్డ్ చేసింది అనుకోండి, దాని అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి లేదా మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం మనం. సో బిట్కాయిన్లో సో డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి ఈ ఏరియా అయితే ఎస్పెషల్లీ ఈ ఏరియా ఏదవుతుందో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఈ పర్టికులర్ ఏరియా చాలా రోజుల నుంచి మార్కెట్ ఇదే జోన్లో ఉంది. సో బయర్స్ అండ్ సెల్లర్స్కి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియా ఈ 2 క్యాండిల్స్లో బ్రేక్అవుట్ అయింది. అది వచ్చేసి మనకి 74,000 లెవెల్ అండ్ 72,000 లెవెల్. సో దగ్గరలో ఉంది ఈ 2 లెవెల్స్ మీరు చూసారనుకోండి. అండ్ దాని తర్వాత మనం చూస్తే 71,000 లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఇప్పుడు ఆ లెవెల్స్ని అచీవ్ చేసింది. ఒకవేళ హోల్డ్ చేసిందే అనుకోండి 71,000, మళ్ళీ ఇంకా మార్కెట్ ఒక 3,000 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ హోల్డ్ చేయకుండా ఉంటే
మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బులిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కంప్లీట్లీ బిట్కాయిన్లో బేరిష్ అవ్వాలనుకోండి 66,000 లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. ఈ మధ్యలో స్కాల్ప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవచ్చు అనమాట. 66,000 to 70,000 మధ్యలో స్కాల్ప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవచ్చు. స్కాల్ప్ ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చు అంటే మనకి ఏదైతే టూల్ ఉందో క్రిప్టో స్కాల్పర్ దాన్ని పెట్టుకున్నారనుకోండి స్కాల్ప్ ట్రేడ్స్ మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది ఇది. సో ఇక్కడ సిగ్నల్స్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసారనుకోండి బై సిగ్నల్ ఇచ్చింది. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే 3,800 పాయింట్స్ వచ్చింది. సో 3,800 పాయింట్స్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు దీంట్లో 2 times కూడా ట్రేడ్స్ ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనుకోండి. అండ్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ఈఎంఐ కింద మీకు కనిపిస్తుంది కదా, ఈఎంఐ దీని దగ్గరకు వచ్చినప్పుడు కూడా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే నిన్న అనాలిసిస్లో ఏదైతే మనం డైలీ అనాలిసిస్ చేస్తామో దాంట్లో చెప్పింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ నుంచి కూడా 2,800 పాయింట్స్ అంటే 2 times ఇలాంటి ట్రేడ్స్ అనేది ఇలా దొరుకుతుంది ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో ట్రెండింగ్ మార్కెట్లో. అండ్ ఈవెన్ మేము కూడా ఇదే పర్టికులర్ పాయింట్లో కూడా క్యాప్చర్ చేస్తాం నిన్న. ఓకే, అండ్ ఇప్పుడు మీరు కూడా దీని యాక్సెస్ కావాలంటే కనుక నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి మన యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను ఆల్రెడీ క్రిప్టో రిగార్డింగ్. ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దేంట్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. సో దీంట్లో ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంటుంది. అండ్ రీసెంట్గా గోల్డ్ కూడా యాడ్ చేశారు అండ్ యూఎస్ స్టాక్స్ కూడా యాడ్ చేశారు. ఇది గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ వచ్చేసి ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు అంటే ఫ్యూచర్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ ఉండదు, ఆప్షన్స్కి అయితే ఎక్స్పైరీ ఉంటుంది. ఎవ్రీ డే 5:30కి ఎక్స్పైరీ అయిపోతుంది. సో న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. డైలీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ డైవర్సిఫికేషన్ అయితే ఇండియన్ మార్కెట్స్తో పాటు మనం ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి. సో ఫ్యూచర్స్ చేయండి. ఓకేనా. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో లాగిన్ అవ్వడం సింపుల్, సైన్అప్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉంటాయి అండ్ కేవైసీ మనం ఆధార్ ఇచ్చేసి మనం కేవైసీ చేసుకోవచ్చు. అండ్ డిపాజిట్ కూడా ఈజీగా ఉంటుంది, విత్డ్రాల్ కూడా ఈజీగా ఉంటుంది. ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ ఉంటాయి. 1 hour to 24 hours లోపు మీరు విత్డ్రాల్ పెట్టారనుకోండి యాక్సెస్ అవుతుంది, వచ్చేస్తుంది. మోస్ట్లీ 1 hour లోపలనే మీకు విత్డ్రాల్ పేమెంట్ అనేది కూడా అయిపోతుంది అనమాట. సో ఈ ఆల్మోస్ట్ ఆల్ 1 year నుంచి కూడా యూస్ చేస్తున్నాం. సో మెంబర్స్ కూడా యూస్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం అనేది యాజ్ ఆఫ్ నో ఇక్కడ ప్లాట్ఫామ్ నుంచి అయితే రాలేదు. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది. మా రిఫరల్ లింక్ నుంచి కనుక అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, రిఫరల్ లింక్ నుంచి ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దాని యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ప్రాఫిట్ చేసిన స్క్రీన్ షాట్స్ మెంబర్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే యాక్సెస్ ఉందో ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే ఉంది. ఓకే, అండ్ ఈ మెంబర్స్కి యాక్సెస్ మీరు ఏదైతే లింక్ నుంచి ఓపెన్ చేస్తారో దాని నుంచి మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో మీరు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అయ్యి నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ TTT బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తే దీని యాక్సెస్ 2 యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, సో ఇక్కడ ఆటోమేటెడ్గా కూడా రిమూవ్ చేస్తుంది టెలిగ్రామ్ ఛానల్. సో అది దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు రిమూవ్ అయిపోయారనుకోండి దయచేసి మళ్ళీ కూడా రీజాయిన్ అవ్వండి. ఓకేనా. కింద లింక్ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి రీజాయిన్ అవ్వండి. మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవస్థ మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ అవాయిడ్ చేయండి. అండ్ లింక్ నుంచి మాత్రం జాయిన్ అయ్యారనుకో డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతారు. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.